కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? ఈ ప్రశ్నకు కాసేపట్లో తెరపడనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. 90% పైగానే పోలింగ్ నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ అభ్యర్థికే బలముంది. అయితే రహస్య ఓటింగ్ కావడంతో క్రాస్ ఓటింగ్ పై ఇండీ కూటమి ఆశలు పెట్టుకుంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని మోదీ మొదటి ఓటును వేశారు. తర్వాత సోనియా, ప్రియాంక సహా ఎంపీలందరూ ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.